మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం అష్టాంగ యోగా సభ్యులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. యోగా ద్వారా మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని, ప్రతిరోజు గంట పాటు యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. గత 10 రోజుల పాటు శ్రీరంగ అష్టాంగ యోగా అభ్యసించిన సభ్యులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మసూన్ గౌడ్, శ్రీకాంత్, రమేష్, చందర్, ప్రదీప్, వీరేశం, గంగరాజు, కిష్టయ్య, వెంకటేశం, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్వస్థ భారత్, స్వచ్ఛ భారత్. మన ఈ యోగా శిక్షణా శిబిరానికి గురూజీ విచ్చేసిన తర్వాత ఇక్కడ మేమందరం ఈరోజు ఈ శిక్షణ ముగించుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణ ముగించుకోకముందు మేము మా సమాజంలో ఎలా ఉండాలి, మేము ఏం భుజించాలి, మానసికంగా ఎలా ఉండాలనేది మనకు ఎవరెవరో ఏదేదో చెప్పేసి దాన్ని అంతటినీ పాటిస్తూ ఎక్కడ కూడా మనకు ఒక ఫలితం లేకుండా పాటించే వాళ్ళము. కానీ ఎప్పుడైతే మేము గురూజీ గారి మాటలు విన్నామో, ఆ మాటలు విన్న తర్వాత స్వయంగా అనుభవిస్తున్నాము. మాలో ఉన్న శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు మరియు సమాజంలో మేము ఏ రకంగా ఉంటే రోజు సంతోషంగా ఉండగలుగుతాము, మన పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము అనేది ఉన్నటువంటి మానసిక ఆరోగ్య పరిస్థితులలో మనకి యోగా అనేది చాలా అవసరం. ఈ అవకాశాన్ని మనం అష్టాంగ యోగా ద్వారా మనకి ఉన్న గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక ఆరోగ్యమే కాకుండా మనకు ఉన్నటువంటి ఈరోజు ఇంతవరకు మనకి తెలుసు అని అనుకుంటున్నటువంటి ఎన్నో రకాలైన విషయాలు కానీ మనం దాన్ని వేరే దృక్పథంలో చూస్తున్నాం. దాన్ని తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అష్టాంగ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ శ్రీకృష్ణ అష్టాంగ యోగం అని మన దగ్గరికి వచ్చి మనకెంతో బోధన చేసి యోగా అంటే ఏంది, అసలు లైకంగా మనం ఎట్లా బతుకుతున్నాము, మనం ఏ విధంగా బతకాలి, ఏ విధమైన ఫుడ్ తినాలి, ఏ విధంగా మనం ఉండాలి, మనం ఆరోగ్యవంతులం కావాలని, శుభ్రత అనేది మన దేశుది మంచిగా ఉండాలని గురువుగారు మనకు చక్కటి బోధన ఇస్తూ ఎందుకు ప్రజలు మంచిగా ఉండాలని కొంతమందికే చెప్పిండు. ఇంకా చాలామంది ఈ శిక్షణా సెంటర్లకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మీ ఆరోగ్యం మన ఆరోగ్యం కోసమే చెప్తున్నాడు. గురువుగారు ఏది ఆశించడం లేదు. మనం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన దేశం బాగుండాలంటే యోగా ద్వారా అన్నీ నేర్చుకోవచ్చు. ఈ దేశమే బాగుండాలని ఉపద్ఘోతాలు మనకు చెప్పి చాలా బాగా అందిస్తున్నాడు. దైవభక్తి ఏంటిది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.